అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. మహిషాసురుడు మగవారి చేతిలో మరణం లేకుండా బ్రహ్మదేవుడి నుండి వరం పొందాడు. ఇంద్రుడి నాయకత్వంలో దేవతలకు మహిషాసురుడికి జరిగిన యుద్ధంలో దేవతలు ఓడిపోయారు. ఓటమి పొందిన దేవతలు సమావేశమై త్రిమూర్తుల దైవిక శక్తులన్నింటినీ కలిపి దుర్గాదేవిగా మార్చారు. దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తూ మహిషాసురుడిపై యుద్ధం చేసి అతన్ని చంపింది. అందువలన ఆమెకు మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహిషాసుర మర్దిని దేవిగా మహాశక్తి రూపంలో దర్శనమిస్తుంది. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది అని చెప్తారు. ఈ వీడియోలో మహిషాసుర మర్దిని స్తోత్రానికి తెలుగులో అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూశాక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హే సితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఓ దివ్యమాత, నీకు నా నమస్కారాలు. పర్వతరాజు కుమార్తె అయిన నిన్ను నేను ప్రార్థిస్తున్నాను. నీ ఉనికి వలన ప్రపంచం మొత్తం ఆనందంతో నిండిపోయింది. ఈ లోకాన్నంతా ఒక దివ్యమైన నాటకంలా నడిపించే నీవు శివుని వాహనమైన నందిచే స్తుతింపబడేదానివి. పర్వతాలలో అత్యుత్తమమైన వింధ్యశిఖరంపై నివసించే ఓ దేవి, శ్రీ మహావిష్ణువుకు అతని సోదరిగా ఆనందాన్ని కలిగిస్తూ ఇంద్రుడి చేత స్తుతించబడే నిన్ను నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తాను. ఓ భగవతి, శివుని భార్యవై ఈ ప్రపంచంలో అనేక సంబంధాలను కలిగి ఉండి సృష్టిలో సమృద్ధిని ప్రసాదించేదానివి. అందమైన శిరోజాలతో ప్రకాశిస్తూ రాక్షసుడైన మహిషాసురుణ్ణి సంహరించిన ఓ పర్వతరాజతనయ, నీకు జయము జయము. సురవర వర్షిణి దుర్ధర దర్శిని దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకర తోషిణి కల్మష మోచని ఘోరరతే ధనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఓ దేవి, నీవు దేవతలకే వరాలు ఇచ్చేదానివి. దుర్ధర దుర్ముఖ అనే రాక్షసులను జయించి వాళ్లను వధించి ఆనందాన్ని పొందావు. 3 లోకాలను పోషించేదానివి. యుద్ధం చేసి పాపపు రాక్షసులను తొలగించడం ద్వారా శంకరుడిని సంతోషపరిచావు. ఓ సముద్రపుత్రి, నీవు దానవుల కోపాన్ని అణచివేశావు. దైత్యులను కోపంతో చెదరగొట్టావు. రాక్షసుల మూర్ఖపు గర్వాన్ని అణగదొక్కిన నీకు జయము. అయి జగదంబ మదంబ కదంబ వనప్రియ వాసిని హాసరతే శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధుమధురే మధుకైట భగంజిని కైటభ భంజని రాసరతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఓ దివ్యమాత, నీకు నమస్కారములు. కదంబ వృక్షాల అడవిలో సంతోషంగా ఉల్లాసంగా నివసించే నీవు నాకు ఈ విశ్వానికే తల్లివి. రత్నాల వల మెరిసే ఎత్తైన హిమాలయ శిఖరాల మీద నివసించే నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను. తేనె వలె తీయనైన నీవు యుద్ధంలో కోలాహలంగా మధు కైటభ అనే రాక్షసుల అహంకారాన్ని అణచివేసిన నీకు జయము. ఐశత ఖండ విఖండిత రుండ వితుండిత శుండ గజాధిపతే రిపుగజ గండ విదారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే నిజభుజ దండ నిపాతిత ఖండ విపాతిత ముండ భటాధిపతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఓ దివ్యమాత, నీవు శత్రువుల ఏనుగులను జయిస్తావు. నీ వాహనమైన సింహం శత్రువుల శక్తివంతమైన ఏనుగుల ముఖాలపై దాడి చేసి చీల్చి చెండాడింది. చెండాముండా అనే రాక్షసుల తలలను నీ చేతుల్లోని ఆయుధాలతో పడగొట్టి శత్రువుల సైన్యాన్ని జయించిన నీకు జయము. ఐరణ దుర్మద శత్రువధోదిత దుర్ధర నిర్జర శక్తిభృతే చతుర విచార ధురీణ మహాశివ దూతకృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మతి దానవ దూత కృతాంతమతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే. ఓ దివ్యమాత, వరాల వలన అణచివేయలేని నాశనం చేయలేని శక్తిని కలిగి యుద్ధం మత్తులో ఉన్న దురహంకార రాక్షసులను నాశనం చేశావు. అలాంటి రాక్షసులకు అధిపతైన విశిష్టమైన పరమశివుణ్ణి దూతగా చేసుకున్నావు.
శుంభ అనే రాక్షసుడు దుష్టబుద్ధితో నిన్ను పొందాలని సుగ్రీవుడు అనే రాక్షసుడిని దూతగా పంపిస్తే అతని ప్రతిపాదనను తిరస్కరించి తత్ఫలితంగా జరిగిన యుద్ధంలో రాక్షసులను అంతం చేసిన నీకు జయము. ఐశరణాగత వైరి వధూవర వీరవరాభయదాయకరే త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూలకరే దుమిదుమి తామర దుందుభినాద మహోముఖరీకృత తిగ్మకరే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. శత్రువుల యొక్క భార్యలు నీ ఆశ్రయం పొందినప్పుడు ఆ వీరోచిత సైనికులను రక్షించిన నీకు నమస్కారములు. ముల్లోకాలలో నీ ఆజ్ఞను ఎదిరించిన పాలకుల తలలను నీ చేతిలోని పవిత్రమైన త్రిశూలానికి అలంకరణ చేశావు. నీ విజయ దుందుభి డోలు ధిమీ ధిమీ శబ్దాన్ని మోగించడం ద్వారా అన్ని దిశలలో వ్యాపించింది. రాక్షసులపై ఎప్పుడూ విజయాన్ని సాధించే దేవి నీకు జయము. అయి నిజ హుంకృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసతే సమర విశోషిత శోణిత బీజ సముద్భవ శోణిత బీజలతే శివ శివ శుంభ నిశుంభ మహాహవ తర్పిత భూత పిశాచరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కేవలం నీ హుంకార శబ్దంతో ధూమ్రలోచన అనే రాక్షసుడిని బూడిదగా చేశావు. యుద్ధ సమయంలో రక్తబీజ రాక్షసుడిని అతని రక్తపు బొట్టునే విత్తనంగా చేసుకొని పుట్టిన వందలాది రక్తబీజ రాక్షసుల బలాన్ని నిర్మూలించావు. యజ్ఞాన్ని పోలిన తపస్సు చేసి వరాలను పొందిన శుంభ నిశుంభ రాక్షసులను సంహరించి రక్తతర్పణం ద్వారా భూత పిశాచ సమూహాన్ని తృప్తిపరచిన దేవి నీకు జయము. ధనురను సంగ రణక్షణ సంగ పరిస్ఫురదంగ నటత్కటకే కనక పిశంగ పృషత్కనిషంగ రసద్భట శృంగ హతావటుకే కృతచతురంగ బలక్షితిరంగ ఘటద్బహురంగ రటద్బటుకే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. యుద్ధం సమయంలో నీ విల్లు యొక్క కదలికలను అనుసరించి నీ చేతులను అలంకరించిన కంకణాలు నృత్యం చేస్తున్నట్లుగా కదులుతున్నాయి. నీవు వేసిన బంగారు బాణాలు తెలివిహీనులైన శత్రువుల రక్తంతో ఎర్రగా మారి వారి హాహాకారాల మధ్య నీవు దూసుకువెళ్తున్నావు. తెలివి తక్కువగా కేకలు వేస్తూ తమ వ్యర్థమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ వివిధ రంగుల తలలతో అన్ని వైపుల నుండి చతురంగ బలగాలతో ముట్టడించిన వారి మధ్య నుండి భీకరంగా బాణంలా దూసుకువెళుతూ వారిని మట్టుపెట్టిన దేవి నీకు జయము. సురలలనా తథేయి తథేయి కృతాభినయోదర నృత్యరతే కృతకుకుధ కుకుధో గడదాది కతాల కుతూహల గానరతే ధుదుకుట ధుక్కుట దింధిమిత ధ్వని ధీర మృదంగ నినాదరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దేవనర్తకి మణులు నీవు చేసే యుద్ధ వృత్తాంతాన్ని తథేయి తథేయి అనే లయను అనుసరించి నాటకీయంగా వ్యక్తపరుస్తూ నృత్యం చేస్తున్నారు. దేవ సంగీతకారులు కూడా ఈ యుద్ధ వృత్తాంతాన్ని కుకుధ కుకుధో గడదాదిక తాళాలతో యుద్ధంలో ఉండే ఉద్విగ్నమైన ఆతృతను వివరిస్తున్నారు. మృదంగం కళాకారులు యుద్ధం యొక్క ఉద్ధృతిని ధుతుకుట ధుక్కుట ధింధిమిత లాంటి ధ్వనిని స్థిరంగా వాయిస్తుంటే అలాంటి యుద్ధాన్ని సమర్థవంతంగా చేస్తున్న ఓ దేవి నీకు జయము. జయ జయ జప్య జయే జయ శబ్ద పరస్తుతి తత్పర విశ్వనుతే భణ భణ భింజిమి భింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్ధ నటీ నట నాయక నాటిత నాట్య సుగానరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. యుద్ధానికి ముందు విజయ ప్రార్థనలు, యుద్ధం తరువాత విజయధ్వానాలు, ఆ తర్వాత నీ స్తోత్రాలతో సమస్త జగత్తుచే పూజింపబడిన నీవు యుద్ధం చేస్తున్నప్పుడు నీ కాలిగజ్జల నుండి భూత పిశాచాలకు ప్రభువైన పరమశివుడికి ఇష్టమైన ఝణఝణ ఝింఝిమి శబ్దంతో యుద్ధభూమి దద్దరిల్లుతోంది. నృత్యకారులు శివుని శరీరంలో సగభాగంగా నీవు ఎలా ఇమిడిపోయావో అలాంటి వేషధారణతో నాదధ్వనికి అనుగుణంగా నాట్యం చేస్తూ నీ విజయగాథను గానం చేస్తున్నారు. అలాంటి ప్రత్యేకతలు కలిగిన ఓ దేవి నీకు జయము. అయి సుమన 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 సుమనోహర కాంతియుతే శ్రితరజనీ రజనీ 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 రజనీకర వక్త్రవృతే సునయన విభ్రమర భ్రమర 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 భ్రమరాధిపతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ అందమైన మనసు మనోహరమైన రూపంతో ఏకమై నీ అందమైన ముఖం రాత్రై చంద్రుని వెన్నెల కాంతిని సైతం లొంగదీసుకునేలా ఉంది. నీ అందమైన కళ్ళు తేనెటీగల అందాన్ని జయిస్తున్నట్లు ఉండే ఓ దేవి నీకు జయము. సహిత మహాహవ మల్లమ తల్లిక మల్లిక రల్లక మల్లరతే విరచిత వల్లిక పల్లిక మల్లిక భిల్లిక భిల్లిక వర్గవృతే సితకృత పుల్ల సముల్లసితారుణ తల్లజ పల్లవ సల్లలితే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీవు చేస్తున్న గొప్ప యుద్ధంలో శత్రువులకు చెందిన బలమైన మల్లయోధులు మల్లెపూల మృదువుగా కనిపించే అమ్మాయిల సైన్యంతో రకరకాల యుద్ధ పద్ధతులతో తలపడుతున్నారు. నీ సైన్యం అమ్మాయిలు తేనెటీగల గుంపు వలె సందడి చేస్తున్నారు. వాళ్ళు చూడడానికి మల్లెపూల లతలా లేతగా మృదువుగా ఉన్నారు. వారి ముఖాలు తెల్లవారుజామున అప్పుడప్పుడే మొగ్గల నుండి పువ్వులా వికసిస్తున్న అందమైన చిరునవ్వుతో వికసిస్తున్నాయి. ఆనందంగా యుద్ధంలో భాగస్వామ్యాన్ని తీసుకుంటున్న అలాంటి సైన్యాన్ని కలిగిన ఓ దేవి నీకు జయము. అవిరల గండ గలన్మదమేదుర మత్త మతంగజ రాజపతే త్రిభువన భూషణ భూతకళానిధి రూపపయోనిధి రాజసుతే. ఐసుదతీ జన లాలస మానస మోహన మన్మథ రాజసుతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. చెంపల నుండి మదం నిరంతరంగా స్రవిస్తూ గర్వంగా ఉన్న ఏనుగుల సైన్యానికి అధిపతివి. 3 లోకాలకు ఆభరణాలైన కళలు సౌందర్యం శక్తి యొక్క సంపదలు కలిగిన రాజకుమార్తెవైన నీవు అందమైన చిరునవ్వుతో స్త్రీల మనస్సులో కోరికలను వ్యామోహాన్ని పెంచే మన్మధుని కుమార్తెలా మెరిసిపోతున్న నీకు జయము. కమల దళామల కోమల కాంతి కళాకలితామల భాలలతే సకల విలాస కళానిలయ క్రమకేలి చలత్కల హంసకులే అలికుల సంకుల కువలయ మండల మౌలి మిలద్భ కులాలికులే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. మచ్చలేని నీ మెరిసే నుదురు కళాత్మకంగా కల్మషం లేని లేత తామర పువ్వంత అందంగా ఉంది. నీ నడక హంసల గుంపు ఉల్లాసభరితంగా ఆనందంగా ఎలా నడుస్తుందో అలా కళలన్నీ కలసికట్టుగా నడుస్తున్నట్టుగా ఉంది. నీ జుట్టుపై తేనెటీగల సమూహాన్ని ఆకర్షించేలా నీలిరంగు కలువలు పొగడ పువ్వులను చక్కగా అలంకరించిన కేశాలు కలిగిన నీకు జయము. కరమురళీరవ వీజిత కూజిత లజ్జిత కోకిల మంజుమతే మిలిత పులింద మనోహర గుంజిత రంజిత శైల నికుంజగతే నిజగుణ భూత మహాశబరీగణ సద్గుణ సంభృత కేలితలే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ స్వరం నీ చేతిలో ఉన్న వేణువు నుండి వచ్చే ధ్వని కోకిల చేసే ధ్వని కూడా చిన్నబోయేంత మాధుర్యంగా ఉంటుంది. పులింద తెగ అమ్మాయిలతో కలిసి హృదయాన్ని దోచుకునే పాటలను పాడుతూ వికసించిన పూలతో అందంగా ప్రకాశిస్తున్న పర్వతాల మధ్యలో నడుస్తూ మంచి సుగుణాలతో నిండిన ఆ మహిళల గుంపుతో ఆడుతూ విహరిస్తున్న నీకు జయము. కటితట పీత దుకూల విచిత్ర మయూఖ తిరస్కృత చంద్రరుచే ప్రణత సురాసుర మౌలిమణిస్ఫుర దంసుల సన్నఖ చంద్రరుచే జితకన కాచల మౌలి పదోర్జిత నిర్భర కుంజర కుంభకుచే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ నడుము చుట్టూ కట్టి ఉన్న వివిధ రంగుల పట్టుబట్టల నుండి వచ్చే కాంతి చంద్రుని ప్రకాశాన్ని కూడా తలదన్నేలా ఉంది. దేవతలు అసురుల చేత నమస్కరించబడే ఓ మాత, నీ కాలిగోళ్లపై అలంకరించబడిన వజ్రాలు రత్నాల తేజస్సు చంద్రుడి ప్రకాశం కంటే ఎక్కువగా ప్రకాశవంతంగా ఉన్నాయి. ఎత్తుగా నిండుగా ఉన్న బంగారు పర్వతాలు సైతం తలొంచే పుష్కలమైన వక్షస్థల సౌష్ఠవం కలిగిన నీకు జయము. విజిత సహస్ర కరైక సహస్ర కరైక సహస్ర కరైకనుతే కృతసుర తారక సంగర తారక సంగర తారక సూను సుతే సురధ సమాధి సమాన సమాధి 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 సుజాతరతే. జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ వేల చేతులతో నీతో పోరాడే కొన్ని వేల మంది శత్రువులను జయించడం వలన ఇంకొన్ని వేల భక్తుల చేతులు నిన్ను అనుదినం స్తుతిస్తున్నాయి. దేవతలకు సవాలుగా నిలిచిన తారకాసురుడు అనే రాక్షసుడితో
యుద్ధం చేయడానికి నీ కుమారుడైన కార్తికేయుడిని పంపించావు. రాజ్యాన్ని కోల్పోయిన సురధరాజు మరియు వ్యాపారంలో నష్టపోయిన వ్యాపారి అయిన సమాధి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడు వారి భక్తికి మెచ్చి నష్టాలలో నుండి బయటపడడానికి తగిన జ్ఞానాన్ని ఇచ్చిన నీకు జయము. పదకమలం కరుణానిలయే వరి వస్యతి యోను దినం స శివే ఐకమలే కమలానిలయే కమలానిలయ స కథం న భవేత్ తవ పదమేవ పరం పదమిత్యనుశీలయతో మమ కిం న శివే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. కరుణకు నిలయమైన అత్యంత పవిత్రమైన నీ కమలముల వంటి పాదాలను ప్రతిరోజు ఎవరు సేవిస్తారో ఆ పాదాలు సాక్షాత్తు కమల నివాసిని అయిన శ్రీ మహాలక్ష్మివే. అలాంటి పాదాలను సేవించిన వారు ఆ లక్ష్మీదేవి సాక్షాత్కారం పొందినవారవుతారు. నీ పాదాలు సర్వోన్నతమైన పాదాలు, అవే మాకు ఆశ్రయం. ఓ శుభప్రదమైన తల్లి, అలాంటి నీ పట్ల భక్తి లేకుండా ఎలా ఉండగలము? కనకల సత్కల సింధు జలైరనుసించినుతే గుణరంగ భువం భజతి స కిం న సచీకుచ కుంభ తటీ పరిరంభ సుఖానుభవం తవ చరణం శరణం కరవాణి నతామరవాణి నివాసి శివం జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీవు నివసించే ప్రదేశాన్ని నీ భక్తులు బంగారంగా మెరుస్తూ మెల్లిగా ప్రవహించే నదిలోని నీటితో కడిగి శుభ్రం చేస్తారు. అలా చేయడం వలన నీ భక్తులు నీ విశాల హృదయంలో స్థానం సంపాదించి నీ దయను పొందుతారు కదా. కాబట్టి ఓ సరస్వతీదేవి, నీ పాదాల వద్ద శరణు వేడుకుంటున్నాను. పవిత్రమైన శాశ్వతమైన ఓ మహాసరస్వతి, నీకు జయము. తవ విమలేందు కులం వదనేందుమలం సకలం నను కూలయతే కిము పురుహూత పురీందు ముఖీ సుముఖీభిరసౌ విముఖీ క్రియతే మమతు మతం శివనామధనే భవతి కృపయా కిముత క్రియతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. నీ చంద్రుని వంటి ముఖం మచ్చలేని స్వచ్ఛతకు నిలయం. అది అన్ని చెడు గుణాలను అణచివేస్తుంది. అలా కాకుంటే ఇంద్రుడి సభలో ఉన్నటువంటి చంద్రుని లాంటి ముఖం కల అందమైన స్త్రీల నుండి నా మనస్సు ఎందుకు దూరంగా ఉంది? నీ అనుగ్రహం లేకుండా మనలో ఉన్న శివనామ నిధిని వెలికి తీయడం సాధ్యం కాదు కదా. అందుకే నేను నీ కృపను కోరుతూనే ఉంటాను. అయిమయి దీన దయాలుతయా కృపయైవ త్వయా భవితవ్యముమే అయి జగతో జననీ కృపయాసి యథాసి తథానుభితాసి రతే యదుచితమత్ర భవత్యురరిక్కురతా దురుతా పమపా కురుతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. దుఃఖంలో ఉన్న వారి పట్ల కరుణ చూపే ఓ తల్లి ఉమా, నీ కృపకు నన్ను పాత్రుడిని చేయి. ఓ విశ్వమాత, నీ భక్తులపై అనుగ్రహం ఏ విధంగానైతే కురుస్తుందో అదేవిధంగా నీ బాణాలు శత్రువులపై కురిసి వారి అహంకారాన్ని నాశనం చేస్తున్నాయి. ఓ పూజ్యమాత, ఈ లోకంలో భరించడానికి కష్టంగా ఉన్న దుఃఖాలను బాధలను తొలగించడానికి ఏది సరైంది అని నీకు అనిపిస్తుందో అదే చేయి ఓ జగజ్జనని. అందమైన శిరోజాలతో ప్రకాశిస్తూ రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించిన ఓ పర్వతరాజతనయ, నీకు జయము జయము. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మన ఛానల్లో లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు, సౌందర్యలహరి, శివానందలహరి, ఆదిత్య హృదయం, కనకతారా స్తోత్రం లాంటి ఎన్నో స్తోత్రాలకు తెలుగులో అర్థం వివరించే ప్రయత్నం చేశాను. వీడియో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అవి కూడా చూడండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా స్తోత్రాల అర్థాలను తెలుగులో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తప్పనిసరిగా త్వరలోనే ఆ వీడియో పోస్ట్ చేస్తాను. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.